వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు స్త్రీల ఆలోచనలు, ప్రవర్తన ఒకేలా ఎందుకు ఉండవు? ఒకరు ప్రశాంతంగా ఉంటే మరొకరు పట్టుదలతో ఎందుకు ఉంటారు? జ్యోతిష శాస్త్రం ప్రకారం దీనికి ముఖ్య కారణం వారు జన్మించిన నక్షత్రం. దేవుడి అనుగ్రహం మెండుగా ఉండి ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో దాటేసే ఒక అద్భుతమైన నక్షత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదే అనురాధ నక్షత్రం. మీ ఇంట్లో మీ అమ్మగారు కానీ, మీ ధర్మపత్ని కానీ, లేదా మీ కుమార్తె కానీ అనురాధ నక్షత్రంలో జన్మించారా? అయితే ఈ కథనం మీకోసమే. వారి మనస్తత్వం ఏమిటి? వారి నిజమైన బలమేమిటి? వారి జీవితంలో ఎదుర్కొనే గుప్త కష్టాలేమిటి? అలాగే వారి జీవితం పూలబాటగా మారడానికి చేయాల్సిన అద్భుతమైన పరిహారాలేమిటో వివరంగా తెలుసుకునే ముందు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అనురాధ నక్షత్రం మహిళల అసలు స్వభావం ఎలాంటిదో చూద్దాం. జ్యోతిష శాస్త్రంలో అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి కిందికి వస్తుంది. దీనికి అధిపతి శని భగవానుడు, అలాగే రాశ్యాధిపతి అంగారకుడు. శని యొక్క ఓర్పు, అంగారకుని యొక్క ధైర్యం కలగలిపిన రూపమే ఈ అనురాధ నక్షత్ర మహిళలు. పట్టుదల మరియు నిశ్శబ్ద బలం. ఈ నక్షత్రంలో పుట్టిన మహిళలు పైకి చాలా ప్రశాంతంగా, అమాయకంగా కనిపిస్తారు. కానీ లోపల కొండంత ఆత్మవిశ్వాసం ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు వీరు విశ్రమించరు. ఓటమిని వీరు సహించలేరు. అనురాధ అంటే అనురాగాన్ని పంచేది అని అర్థం. వీరు ఎవరితోనైనా చాలా త్వరగా కలిసిపోతారు. ఎదుటి వారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు. తమంతట తాము సాయం చేయడానికి ముందుంటారు. ఈ మహిళలు అడుగుపెట్టిన ఇల్లు క్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఇంటిని, సంసారాన్ని చక్కదిద్దడంలో వీరికి వీరే సాటి. ఎంతటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సమర్థవంతంగా కుటుంబాన్ని నడిపిస్తారు. అయితే నాణానికి రెండు వైపులా ఉన్నట్లే ప్రతి మనిషి జీవితంలోనూ వెలుగు నీడలు ఉంటాయి. బయటకు ఎంతో ధైర్యంగా కనిపించే అనురాధ నక్షత్ర మహిళల మనసు లోతుల్లో ఎవరికీ చెప్పుకోలేని కొన్ని బాధలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చే బాధ. వీరు ఇతరుల కోసం ఎంత చేసినా చివరికి వీరికి దక్కేది కొన్నిసార్లు నిందలే. నేను అందరి గురించి ఆలోచిస్తాను, కానీ నన్ను సరిగ్గా అర్థం చేసుకునే వారే లేరు అనే చిన్నపాటి అసంతృప్తి వీరి మనసులో నిరంతరం నడుస్తూ ఉంటుంది. అలాగే దాంపత్య జీవితంలో ఘర్షణలు. ఈ నక్షత్రంపై అంగారక, శని ప్రభావం ఉండటం వల్ల వీరికి కొంచెం పట్టుదల ఎక్కువ. చిన్న చిన్న విషయాలకే భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావచ్చు. వీరు అనుకున్నది జరగకపోతే త్వరగా నిరాశకు గురవుతారు. అతిగా నమ్మడం. వీరు అందరినీ తమవారిలాగే భావించి త్వరగా నమ్మేస్తారు. దీనివల్ల ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు. సాధారణంగా ఈ నక్షత్ర మహిళలకు హార్మోన్ల సమస్యలు, రక్తలేమి లేదా నడుము నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మరి వీరి కెరీర్ మరియు కుటుంబ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ మహిళలు విద్యారంగం, వైద్యం, వ్యాపారం, హెచ్ఆర్ లేదా సామాజిక సేవా రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. స్వయం కృషితో పైకి వస్తారు. వీరు చాలా ఉత్తమమైన గృహిణులుగా నిలుస్తారు. పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తారు. కాకపోతే కోపాన్ని కొద్దిగా అదుపులో ఉంచుకుంటే వీరి కుటుంబ జీవితం అత్యంత ఆనందదాయకంగా మారుతుంది. ఇక అనురాధ నక్షత్ర మహిళలు తమ జీవితంలో వచ్చే అడ్డంకులను తొలగించుకుని లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి చేయాల్సిన సులభమైన ఆధ్యాత్మిక పరిహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఎర్రటి పూలతో పూజించాలి. గ్రహదోష నివారణకు అనురాధ నక్షత్రానికి అధిపతి శని కాబట్టి శనివారం ప్రశాంతతనిచ్చే నీలం లేదా తెలుపు రంగులను ధరించడం శుభకరం. అలాగే మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కుజదోష ప్రభావం తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. నక్షత్ర జప మంత్రం రోజుకి 11 సార్లు ఓం మిత్రాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే సర్వకార్య విజయం కలుగుతుంది. శనివారం రోజున వృద్ధులకు లేదా వికలాంగులకు అన్నదానం చేయటం వల్ల విశేషమైన శ్రేయస్సు కలుగుతుంది. అనురాధ నక్షత్రంలో జన్మించిన మహిళలు సాక్షాత్తు ఓర్పుకు, సాధనకు ప్రతిరూపాలు. కొద్దిగా కోపాన్ని తగ్గించుకుని క్రమం తప్పకుండా దైవారాధన చేస్తే వీరి జీవితం ఐశ్వర్యవంతంగా, సుఖ సంతోషాలతో వెలసిల్లుతుంది. మరి ఈ సమాచారం నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య, ఆధ్యాత్మిక విషయాల కోసం
మన భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.